తత్తుజాయ్ ముడి నారాయణన్ తులసి పరిమళాలతో నిండిన కిరీటాన్ని పెట్టుకున్నటువంటి వాడు అని. తులసి ఆయనకి ఎంత ఇష్టం అంటే ఎక్కడెక్కడ ధరిస్తారు తులసిని అంటే పాదాది శిరపర్యంతము కూడా తులసిమాలని అలంకరించుకుంటాడు స్వామి అని చెప్తారు. పాదాల మీద, ఆ తర్వాత వక్షస్థలంలో దామంగా వేసుకుంటారు, తర్వాత కిరీటం చుట్టూ చక్కగా అలంకరిస్తారు. ఇలాగా తులసిమాలాలంకృతుడైనటువంటి స్వామి నా తత్తుజాయముడి. అది ఎలాంటి తులసండి? మంచి పరిమళాలు కలిగినటువంటి తులసి అని. తుల్యం సీదత ఇది తులసి అంటారండి. ఎందుకు తులసికి ఆ పేరు వచ్చింది అని అంటే తుల్యం సీదత, పెరుమాళ్లతో సమానంగా అది కూడా తూగుతుందిటండి. ఎక్కడైనా ఉందా మనకి? రుక్మిణీదేవి చూపించింది కదండి ఆ పారిజాత వృత్తాంతాపహరణలో. ఆయనని తూచాలి ఎలాగా అంటే సత్య తన నగలన్నీ 7 వారాల నగలు వేసినా సరిపోకపోతే అప్పుడు ఒక్క తులసి దళాన్ని తీసుకువచ్చి రుక్మిణీదేవి సమర్పిస్తే ఆయన పైకి లేచాడు, తులసి కిందకు వచ్చింది త్రాసులో అని చెప్తాం కదా. తుల్యం సీదత ఇది తులసి అని. ఎంత అద్భుతమైనటువంటిదోనండి తులసి అనేటువంటిది. మనం అందుకనే తులసి చెట్టుని చూడగానే ఏదో ఇలా పోస్తూ ఉంటాం, ఓ ఆకు నోట్లో వేసుకుంటూ. అలా చేయకూడదు అండి. దానికి ఒకసారి నమస్కారం పెట్టి తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్ధంలు నామిత్వం వరదా భవ శోభనే. అమ్మ అమృత జన్మ స్వరూపిణివి నువ్వు, పరమాత్మ యొక్క ఆనంద బాష్పాలు తులసిగా మారాయి అంటాయండి పురాణాలు. కాబట్టి అంత గొప్పదానివి నువ్వు. నిన్ను కేశవుడి కోసమే కోస్తున్నాను తల్లి, ఆరాధన కోసమే కోస్తున్నాను అని పెద్దలు తమ ప్రవచనాల్లో ఒక విశేష విషయాన్ని చెప్పారండి. ఏమని చెప్పారు అంటే, మామూలుగా పెరుమాళ్ళకి ఎంత గొప్ప గొప్ప పువ్వులతో పూజ చేసినా కూడా అది మొన్నాడు నిర్మాల్యమే అయిపోతుంది, దాన్ని తీసేయాలి. కానీ ఒకవేళ మనకి పువ్వులు లభించలేదనుకోండి, ఆ వేళ ముందు రోజు పూజ చేసిన తులసి దళాన్ని ఒక్కసారి కడిగేసి మళ్ళీ అదే తులసితో పూజ చేయొచ్చుటండి. అంత వైభవం అంటండి తులసి.